2026లో ఇంటర్ తర్వాత ఏ బ్రాంచెస్ తీసుకుంటే బాగుంటుంది. సో అసలు దీని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది పిఆర్లు అంటే మీకు జేఈలో మార్క్స్ రాకపోయినా, ఎంసెట్లో మంచి మార్క్స్ రాకపోయినా ఐఐటి, ఎన్ఐటి లాంటి కాలేజెస్లో మంచి కాలేజెస్లో డీమ్డ్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ చేపిస్తాము. చెన్నైలో అడ్మిషన్ చేపిస్తాము, ఓకే, బెంగళూరులో అడ్మిషన్ చేపిస్తాము, లేదా ఇంకో చోట అడ్మిషన్ చేపిస్తామని చెప్పి ఈ బ్రాంచెస్ విషయంలో చాలా మంది పేరెంట్స్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. దానికోసం కౌన్సిలింగ్ పేరుతో 10,000 కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మొత్తం బీటెక్ కోర్సులో లిస్ట్ ఏంటి, ఓవరాల్గా కొన్ని అంటే చాలా వరకు నేను కవర్ చేశాను, ఆల్మోస్ట్ మాట్లాడుకుందాము. దీంట్లో ఏది బెటరు, ఏది ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు, షార్ట్ అండ్ క్రిస్ప్గా ప్రతి మారుమూల గ్రామంలో ఉండే ప్రతి పేరెంట్కి, ప్రతి తల్లిదండ్రులకి అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే మనం లిస్ట్ మనకు చదివినిపిస్తారు మీకు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, ఈసీఈ, కెమికల్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, బయోకెమికల్, తర్వాత ఇంకా మనం మాట్లాడుకున్న డేటా వైస్, ఆటోమొబైల్, పెట్రోలియం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ ఇంజనీరింగ్, ఐటీ, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, ఇవి కాకుండా ఇంకా బయోకెమికల్ ఇంజనీరింగ్ అని, మెరైన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం 2 భాగాలుగా విభజిద్దాం. ఎందుకు రెండు భాగాలుగా విభజిస్తున్నామంటే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్న సాఫ్ట్వేర్ అంతా ఒక భాగంగా మనం డివైడ్ చేద్దాము. ఇంకొక భాగం వచ్చేసి మిగతావి కోర్ బ్రాంచెస్ అని కూడా అనొచ్చు మనము. కోర్ బ్రాంచెస్ అంటే మెకానికల్, సివిల్, పెట్రోలియం, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఓకే, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఇవన్నీ కూడా ఒక సైడ్ పెడతాం. సో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎన్ని బ్రాంచ్లు, బోలెడు బ్రాంచ్లు ఉన్నాయి, మనం కొన్నే మాట్లాడుకున్నాం ఇప్పుడు, కానీ ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కొంచెం ఇంకా కూర్చొని నేను లిస్ట్ అవుట్ చేసే కొద్దీ ఇంకా బ్రాంచెస్ పెరుగుతూనే ఉంటాయి. సో అన్ని బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మెయిన్గా 2 భాగాలుగా మనం విభజిస్తున్నాము. ఒకటి వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్వేరు, ఇంకోటి కోర్. ఓకే, కోర్ అంటే మెకానికల్, సివిల్ అంటే మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులు, సాఫ్ట్వేర్ కానీ బీటెక్ కోర్సుల గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలా క్లియర్గా ఎందుకు 2 విభజించానంటే దీంట్లో చూసుకుంటే మనము సాఫ్ట్వేర్ అయిన కోర్సుల గురించి మాట్లాడుకుందాం, కాని కోర్సుల గురించి కొన్ని ఎగ్జాంపుల్ మట్టుకు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ చూసుకుంటే మిషన్ లెర్నింగ్, ఇప్పుడు మన డేటా సైన్స్ వచ్చింది, ఏఐ వచ్చింది, ఏఎంఎల్ వచ్చింది, తర్వాత సైబర్ సెక్యూరిటీ వచ్చింది, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది, సిఎస్సి, ఐటీ, ఈసీ, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవే. ఓకే, దీంతో పాటు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అని, ఐఓటీ అని, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ బీటెక్ కోర్సులు. ఇవి కాకుండా మెకానికల్, సివిల్ మనందరికి తెలుసు, బయోకెమికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఈ కెమికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఒక జోనర్లో మనం పెట్టుకుందాం. అయితే ఇక్కడ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నది సాఫ్ట్వేర్ సైడ్. ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్నది మాత్రం అన్డౌటెడ్లీ సాఫ్ట్వేర్ సైడ్. ఒక వీడియో కూడా చూశాను, ఏఎంఎల్తో మోసం చేస్తా ఉన్నారు, ఏఎంఎల్తో జాబులు రావట్లేదు. కరెక్టే, కొంతవరకు సరైన రిసోర్సెస్ కాలేజీల్లో లేవు. మనం ఎక్కడ జాయిన్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎనీ బ్రాంచ్, ఏఎంఎల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, టాప్ కాలేజీల్లో నువ్వు జాయిన్ అయితే ఏ బ్రాంచ్ అయినా కానీ, మెకానికల్కి కానీ, సివిల్కి కానీ, లేకపోతే వేరే అదర్ బ్రాంచెస్కి కానీ, సాఫ్ట్వేర్కి కానీ పెద్దగా నీకు డిఫరెన్స్ ఉండదు. ఉద్యోగ అవకాశాలు అంటే టాప్ హై లెవెల్ ఆర్ ఇంటలెక్చువల్ ఆర్ బాగా చదివే పిల్లలు, మెరిట్ స్టూడెంట్స్, వీళ్ళకి వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకున్నా చల్తా నడుస్తుంది. ఏ బ్రాంచ్ తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది యావరేజ్గా చదివే పిల్లలు, బిలో యావరేజ్గా చదివే పిల్లలు. సో ఏదో ఒకటి చేసుకునేది ఖచ్చితంగా బతకాలి కదా. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళకి డెఫినెట్లీ వాళ్ళు ఒకవేళ బాగా చదివితే బాగా దాంట్లో వస్తుంది. ఒకవేళ రాలేదంటే చిన్న కాలేజెస్లో, మిడ్ లెవెల్ కాలేజెస్, చిన్న కాలేజెస్లో వీళ్ళు చదువు అనేది కొనసాగిస్తారు. సో మెయిన్గా ఎప్పుడైనా కానీ ఈ బాగా చదివి మెరిట్ స్టూడెంట్స్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలాగలా వెళ్ళిపోతారు. కానీ ఈ యావరేజ్ స్టూడెంట్స్ని, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని కొంచెం కరెక్ట్గా మనం గైడ్ చేసి, కరెక్ట్గా అతనికి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేలాగా, మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకునేలాగా, ఒకవేళ 10th అయిపోయి ఉంటే మంచి ఇంటర్వ్యూ చేయి, మంచిగా చెప్పే కాలేజ్లో జాయిన్ చేయించడం అనేది రైట్ స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్వేర్ సైడ్ అయితే చాలా జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటాయి, డౌట్ లేదు. ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉద్యోగాలు పోవు, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఓకే, ఏఐ అనేది కొంత ప్రాసెస్ని ఈజీగా చేయడానికి అవకాశం సపోర్ట్ చేస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఏఐ విల్ రీప్లేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అసలు అవకాశమే లేదు. కొన్ని జాబ్స్ ఆటోమేట్ అవుతాయి వాస్తవమే, కానీ కొన్ని జాబ్స్ పోతాయి,
కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. దిస్ ఈస్ ద రియాలిటీ. ఓకే, సో చాలామంది నాతో మాట్లాడిన కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్తే బాగుంటుంది ఏంటి ఎప్పటికప్పుడు నేను కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాను. దాని గురించి అప్పటికప్పుడు అప్డేట్స్ నేను తెలుసుకుంటూ. అయితే ఇది ఒక వే మనం మాట్లాడుకున్నాం. ఇంకొక పార్ట్ మనం మాట్లాడుకుంటే, ఇంకొక భాగం గురించి మాట్లాడుకుంటే సివిల్, మెకానికల్, ఏరోస్పేస్ ఇవన్నీ కోర్ సైడ్ అంటే పర్టికులర్గా ఫీల్డ్ అనమాట. మెకానికల్ అనుకోండి, మెకానికల్ సైడ్ వెళ్ళడానికి, ఏరోస్పేస్ అని ఏరోస్పేస్ సైడ్ వెళ్ళడానికి. ఇలా ఏదైతే కోర్ సైడ్ బ్రాంచెస్ ఉన్నాయో వీటిలో మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఈవీ టెక్నాలజీ మీద చాలా బాగుంది. సో ఇదేంది, త్రిబుల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి కొన్ని బ్రాంచెస్, రోబోటిక్స్. సో వీళ్ళకి కొంచెం రోబోటిక్స్ డిఫరెంట్, మళ్ళీ దిస్ కొంచెం అవకాశం ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఒక్కటే విషయం ఏంటి అంటే దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ రెండో భాగంలో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా లేకుండా లేవు, కానీ పిల్లలు చాలా ప్యాషనేట్తో చదివితే కానీ జాబ్ వచ్చి సర్వైవ్ అవుతూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ లేవు ఇక్కడ. అంటే సాఫ్ట్వేర్లో కొంచెం అట్లా ఉన్నా పర్వాలేదు అంటే ఎస్ పర్వాలేదు, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో యావరేజ్గా చదివే పిల్లలు, బిలో యావరేజ్గా చదివే పిల్లలు నిజంగా ప్యాషనేట్గా సో కోర్సు నాకు నిజంగా దీని మీద మంచి ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రమే కోర్స్ సైడ్ వెళ్ళండి. ఏదో ఒక తీసుకోవాలి కదా. సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మెకానికల్ తీసుకుంటా, సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పెట్రోలియం ఇంజనీరింగ్ తీసుకుంటా, సో నేను ఈ మైనింగ్ దీని సరౌండింగ్లో ఉన్నా కాబట్టి నేను మైనింగ్ ఇంజనీరింగ్ తీసుకుంటా, మన చెంకుర్తి అటువైపు, కడప అటువైపు చూసుకుంటా. అలా కాదు, ఇంకోటి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కెమికల్ సైడ్ పోతా, పెట్రోలియం ఇంట్రెస్ట్ కాబట్టి పెట్రోలియం సైడ్ పోతా. నాకు తెలిసిన చాలామంది టాప్ యూనివర్సిటీలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పెట్రోలియం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సో జాబ్స్ రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని సాఫ్ట్వేర్ రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు అందరికీ జాబ్లో వచ్చేసినాయి. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. బీటెక్ అయిపోయిన కాలేజీలో ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా బయటకు వచ్చి ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని చిన్నగా 5,000తో 10,000తో మొదలుపెట్టి 20,000 30,000 వాళ్ళు లక్షల ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో వైజ్గా ఆలోచించండి. అండ్ ఇక్కడ మెయిన్గా బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఆలోచించాలి. కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా పేరెంట్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేరారని వీళ్ళు చేరారని, వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు, రీసెర్చ్ చేయండి. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిందే. అలా ఆలోచన చేసి రైట్ గైడెన్స్ తోటి ముందుకెళ్తే మాత్రం మంచి కాలేజీలో సీట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ అంటే మా వాడు చదవలేడు కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఇప్పిస్తాను అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ అంటే డబ్బులు పెట్టి సీట్ కొన్న వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది డౌట్ కాబట్టి. ఓకే, ఇది కూడా మీరు ఆలోచించాలి. సార్ ఆలోచన చేయండి. నెక్స్ట్ 5 yearsలో అయితే ఈ రెండిట్లో కూడా చాలా కోర్సెస్ ఉండకపోవచ్చు. సో ఎగ్జాంపుల్ మెకాట్రానిక్స్ అనేది చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇప్పుడు చాలా కాలేజెస్లో మెకానికల్, సివిల్ బ్రాంచెస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో కనుక్కోండి. ఓకేనా. సో కమింగ్ డేస్లో ఇంకా తగ్గుతాయి. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి రైట్ డెసిషన్ తీసుకోండి. రైట్ గైడెన్స్ తోటి ముందుకెళ్ళండి. పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.